నమస్తే మనీష్ గారు. హాయ్ అండి. హైస్ ప్లేస్మెంట్స్ నుంచి కొద్ది కాలంగా మీరు జాబ్ మేళాస్ అంటే కొన్ని ఇయర్స్గా కూడా జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ 2 days జాబ్ మేళా కండక్ట్ చేయబోతున్నారని తెలిసిందే. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, ఎప్పుడు డేట్ అండ్ టైం? సార్ యాక్చువల్లీ ఇది ఏంటి అంటే November 11th రోజు అండ్ November 12th 2 days జాబ్ ఫేర్ ఉంటుంది. ఇదేంటంటే మనం తెలంగాణ గవర్నమెంట్ నుంచి అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కూడా మినిస్టర్స్ ఇప్పుడు మన రంజిత్ రెడ్డి గారు, హరీష్ రావు సార్ని కూడా ఇన్వైట్ చేశాము. అండ్ ఎమ్మెల్యే వచ్చేసి మన అరకపూడి గాంధీ గారిని, లోకల్ ఎమ్మెల్యే జాఫర్ గారిని, అండ్ టీఎస్ చైర్మన్ మన జగన్మోహన్ రావు గారిని కూడా ఇన్వైట్ చేశాము. ఇది 2 days ఈవెంట్. టోటలీ మార్నింగ్ 10 to evening 6 వరకు ఉంటుంది. 100 కంపెనీస్ 30,000 రిక్వైర్మెంట్స్ తోటి చేస్తున్నాము. ఐటీ, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కోర్, మ్యానుఫ్యాక్చరింగ్, డిఫరెంట్ సెక్టర్స్ తోటి మనం ఈ జాబ్ ఫేర్ అనేది చేస్తున్నాము. సో ఫస్ట్ డే మొత్తం వచ్చేసి జాబ్ ఫేర్ ఉంటుంది మార్నింగ్ 10 to evening 6 వరకు. సెకండ్ డే ఏంటంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 4 వరకు జాబ్ ఫేర్ ఉంటుంది. 4 నుంచి 6 వరకు చీఫ్ గెస్ట్ అందరూ కూడా వస్తారు. ఆ టైంలో మనం బెస్ట్ హెచ్ఆర్ అవార్డ్స్, ఆఫర్ లెటర్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాము. అంటే ఈ జాబ్ ఫేర్ లింక్ అనేది స్టార్ట్ చేసి మనం 3 months అవుతుంది. ఈ 3 monthsలో మనం ఆల్రెడీ ఒక 300+ ఆఫర్ లెటర్స్ జనరేట్ చేసాము. ప్లస్ ఈ జాబ్ ఫేర్లో 11th, 12th అయిన ఆఫర్ లెటర్స్ కూడా అండ్ సెలెక్షన్స్ లిస్ట్ కూడా మనము 12th రోజు ఈవినింగ్ అక్కడ అనౌన్స్ చేయబోతున్నాము. దిస్ ఇస్ వాట్ ఆల్ అబౌట్. అండ్ స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు 10th పాస్ నుంచి MBA, MCA వరకు ఎవరైనా రావచ్చు. మేల్, ఫీమేల్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఏంటి అంటే ఇక్కడ ఫ్రెషర్స్కి ఉంటుంది, ఎక్స్పీరియన్స్కి ఉండదు అనే ప్లేసెస్లో కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎక్స్పీరియన్స్ కూడా మంచి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. మంచి టాప్ MNC కంపెనీస్ కూడా వస్తున్నాయి. యాక్చువల్లీ వెనకాల మనం ఇది చూసినట్టయితే కంపెనీ లిస్ట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. హైస్ వాళ్ళవి క్లియర్గా అన్ని నెంబర్స్ ఉన్నాయి. సో వాళ్ళకి కాల్ చేసి ఏమైనా గైడెన్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఇదేంటంటే మనం మేదీపట్నం లక్డీ కపుల్లో తపస్య డిగ్రీ కాలేజ్ అండ్ ఆపోజిట్ షా ఫంక్షన్ హాల్లో చేస్తున్నాము. తపస్య డిగ్రీ కాలేజ్లో వచ్చేసి ఏంటంటే ఐటీ కంపెనీస్ ఉంటుంది. అండ్ ఆపోజిట్ షా ఫంక్షన్ హాల్లో వచ్చేసి ఏంటంటే నాన్ ఐటీ కంపెనీస్ స్టాల్స్ ఉంటాయి. సో ఐటీ గురించి కావాలనుకున్న వాళ్ళు అటు సైడ్ వెళ్తారు తపస్య కాలేజ్. దాని ఆపోజిట్లోనే షా ఫంక్షన్ హాల్లో నాన్ ఐటీ కంపెనీస్ ఉంటుంది. ప్లస్ వచ్చిన వాకిన్స్ అందరికీ రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ క్యాబిన్స్ అరేంజ్ చేసాము. తపస్య కాలేజ్లో 4th floorలో 2 rooms ఎలొకేట్ చేసాము. ఒక 30 minutes అసలు ఐటీ ఫ్రెషర్ అయినా నాన్ ఐటీ అయినా ఒక చిన్న దగ్గర మ్యాక్సిమం ఇంటర్వ్యూస్ అనేది వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఏంటంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడం ఏంటి, ఆ కంపెనీ గురించి ఏంటి తెలియకపోవడం వల్లనే చాలామందికి జాబ్స్ రావట్లేదు. సో దాన్ని ఓవర్కమ్ చేసి ఇంకొక 10% రిజల్ట్ పెంచుదామని మనం ఏం చేసాము అంటే వచ్చిన వాళ్ళందరికీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ ఆ 2 రోజులు అంటే ఫస్ట్ November 11th రోజు అయితే ఆ రోజు ఏ కంపెనీస్ రాబోతున్నాయి, వాటి రిక్వైర్మెంట్స్ ఏంటి వెనకాల ప్రొజెక్టర్లో స్క్రోల్ అవుతుంటాయి. ప్లస్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీళ్ళతోటి ప్రిపేర్ చేయించి అప్పుడు ఇంటర్వ్యూస్కి పంపిస్తున్నాం అనమాట. అండ్ జాబ్ ఫేర్ కానీ లేకపోతే ఈ ట్రైనింగ్ కానీ ఇదంతా టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. 2 days ఉంటుందా అండి? 2 days టైమింగ్స్ మార్నింగ్ 10 to evening 6 వరకు. యాక్చువల్లీ ఏంటంటే మనం ఇప్పటి వరకు పాన్ ఇండియాలో 99 జాబ్ ఫేర్స్ చేసాము. సో దిస్ ఈజ్ అవర్ 100th జాబ్ ఫేర్. నాకు తెలిసి సుమన్ టీవీలోనే ఒక 10+ జాబ్ ఫేర్స్ గురించి అడ్వర్టైజ్ చేసాము ఒక 2 years బ్యాక్. 10+ ఉంటాయండి. 10+ మినిమం ఉంటాయి. సో అది మనం సుమన్ టీవీలో త్రూ చేసాము. మిగతావన్నీ ఇంకా చేసుకుంటూ వచ్చాము. 2015లో స్టార్ట్ అయ్యాము. దిస్ ఇస్ ద 8th year. సో సక్సెస్ఫుల్లీ వీఆర్ ట్రావెలింగ్ నౌ. సో చాలా 99 జాబ్ ఫేర్ చేసిన తర్వాత 100th హైస్ జాబ్ ఫేర్ అని చెప్పి ఇది చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఈ 99 జాబ్ ఫేర్స్లో ఏవైతే మనం రిజల్ట్ పుట్ తేవడానికి ఏవైతే చూసామో అవన్నిటిని డే బై డే చేసిన కొద్దీ మనకి రిజల్ట్స్ అనేది ఇంకా నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అనేది కూడా పెరుగుతుంది. సో ఆల్ అవుట్పుట్ దీంట్లో పెట్టి వీఆర్ ట్రైయింగ్ ఫర్ డూ ద బెస్ట్ యాక్చువల్లీ. సో స్టూడెంట్స్కి మనం ఇచ్చే థింగ్ ఏంటంటే ఎవరైతే వస్తున్నారో ఒక 10 కంపెనీలు 20 కంపెనీలు అలా అటెండ్ అయ్యి కన్ఫ్యూజన్ అయ్యి ఇదంతా చేసుకునే వాళ్ళు ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ రోజు ఒక 50 కంపెనీలు, సెకండ్ రోజు ఒక 50 కంపెనీలు వస్తున్నాయి. సో రాగానే ఆ రోజు బ్యానర్లో బయట బ్యానర్స్ ఉంటాయి క్లియర్గా ఈ 50 కంపెనీస్, ఇక్కడేమో 25 కంపెనీస్ ఐటీ, 20 కంపెనీస్ నాన్ ఐటీ. అవి చూసుకొని ఏమైనా 3 to 4 కంపెనీస్ మాత్రమే అటెండ్ అవ్వమని నా సజెషన్. ఎందుకంటే ఎక్కువ అటెండ్ అయినా కూడా కన్ఫ్యూజన్ అవ్వడం తప్పించి అండ్ క్లయింట్స్ కూడా ఏంటి అంటే వాళ్ళు కోఆర్డినేట్ చేసుకున్నప్పుడు ఓకే నీ దగ్గర సెలెక్ట్ అయ్యారా ఒకటే క్యాండిడేట్ 10 మంది దగ్గర సెలెక్ట్ అయితే ఎవరు పిలవాలో కూడా తెలియకుండా ఎవరు పిలవకుండా పోయిన రోజులు కూడా కొన్ని ఉన్నాయి. సో నా సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్ 3 to 4 మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దాంట్లో మీకు నచ్చిన కంపెనీస్కి వెళ్ళి
యూ కెన్ గో హెడ్ అంతే. అండ్ నాన్ ఐటీస్లో ఏంటంటే మీరు సెలెక్ట్ అయ్యారా లేకపోతే రిజెక్ట్ అయ్యారా అనేది అక్కడే అనౌన్స్ చేస్తారు. ఐటీ ఏంటంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ థింగ్ ఇక్కడ జరుగుతుంది, సెకండ్ రౌండ్ ఇంకా థర్డ్ రౌండ్ మీకు ఫర్దర్గా నెక్స్ట్ మండే నుంచి కాల్స్ చేసి చేస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఏదైనా బయట కంపెనీస్ జాబ్ ఫేర్ అని తెలిసిన తర్వాత ఎంటర్ అవ్వాలి అనుకుంటే, అంటే మీతో కలిసి అసోసియేట్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వచ్చా మీకు? అప్రోచ్ అవ్వచ్చు. అంటే 100 కంపెనీస్ తోటి జాబ్ ఫేర్ అనుకున్నాము, ఆల్రెడీ 114 కంపెనీస్తో ఫైనలైజ్ అయిపోయాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఇన్ కేస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏవైనా ఐటీ మాత్రం ఉన్నారు, ఫ్రెషర్స్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రము దే కెన్ కమ్ ఆన్. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము కంపెనీస్ నుంచి కానీ క్యాండిడేట్స్ దగ్గర నుంచి కానీ ఏమీ ఛార్జ్ చేయట్లేదు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఏదైతే స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా టీమ్కి కాల్ చేస్తే దే విల్ గివ్ యూ స్లాట్. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మనీష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో ఈ జాబ్ ఫేర్ని మీరు కనుక అవకాశంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు అండ్ ఎన్రోల్ చేసుకోవచ్చు. డేటా అయితే ఉంటుంది అండ్ దానికి సంబంధించి ఎవరైతే ఆసక్తి కలిగిన వారు ఉంటారో వాళ్ళు మాత్రమే మీకు క్లియర్గా ఉందనుకుంటేనే వెళ్ళండి. 2 days జాబ్ ఫేర్ ఉంటుందన్నమాట. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.